ఈ పాట వినుంటారు కదా మీరు. ఇది పాట కాదు, కృతి. దీన్ని త్యాగరాజ స్వామి రచించారు. ఆయన వాగ్గేయకారుడు అంటారు. అంటే వాక్కు అంటే లిరిక్, గేయ అంటే మ్యూజిక్, మ్యూజిక్ డైరెక్షన్ కూడా. ఈ మూడు ఒకలే చేస్తే వాళ్ళు వాగ్గేయకారుడు అంటారు. సరే, అది పక్కన పెడతాం. ఈ సామజ వరగమన అనే మాటలో లిరిక్స్ సంగతి ఆలోచిద్దాం. దీంట్లో ఏముంది? సామ అంటే సామవేదం. అంటే ఆ సామవేదంలో సంగీతం గురించి అంతా రాసి ఉంటుంది. సంగీతం గురించిన ఇన్ఫర్మేషన్ అంతా, ఇండియన్ క్లాసికల్ మ్యూజిక్ సంబంధించిన ఇన్ఫర్మేషన్ అంతా దాంట్లో రాసి ఉంటుంది. దాని నుంచి తీసుకున్నటువంటి అంటే తీసుకున్నటువంటి పుట్టినటువంటి సామజము అంటే సంగీతం. వర అంటే శ్రేష్టమైన, గొప్ప, యునీక్, స్పెషలైజ్డ్ అనర్థం అన్నమాట. ఆ సంగీతం యొక్క ప్రత్యేకమైన స్పెషలైజ్డ్ వెరైటీ అన్నమాట. దాని యొక్క గమన, నడక గలవాడ అని త్యాగరాజ స్వామి ఎవరిని వర్ణిస్తున్నాడు? రాముని వర్ణిస్తున్నాడు. దీనికి ఇంకో అర్థం కూడా ఉంది. సామజం అంటే ఏనుగు. ఏనుగ లాంటి గంభీరమైన మెజెస్టిక్ వాక్ కలవాడ అని కూడా చెప్తారు. ఇంకో మీనింగ్, ఇంటర్నల్ మీనింగ్ ఏంటంటే యూ హ్యావ్ ఎ మ్యూజికల్ స్టైల్ ఆఫ్ వాకింగ్. అంటే నువ్వు ఒక సంగీతంలా నడుస్తావు. సరే, ఇది మనం కాసేపు పక్కన పెట్టి అసలు విషయానికి వద్దాం. పాయింట్. త్యాగరాజ స్వామి బేసికలీ ఈజ్ ఎ మ్యూజిషియన్. రామభక్తుడి తర్వాత ఈ వర్షిపుడ్ మ్యూజిక్. గమనించండి, మనకు ఏదైతే ఎక్కువ ఇష్టమో దాన్ని ఎవరికైనా మనకి ఇష్టమైన వాళ్ళకి సమర్పిస్తాం కదా. రాముడికి ఆయన ఏం సమర్పించాడు? మ్యూజిక్ సమర్పించాడు. శాస్త్రీయ సంగీతాన్ని ఒక పుష్పంగా, ఒక పూజా ద్రవ్యంగా సమర్పించాడు. ఆయన రాముని చూసినప్పుడు అంటే దైవత్వాన్ని దేంట్లో దర్శించాడు? సంగీతంలో దర్శించాడు అనడానికి ఇది ఇప్పుడు సామజ వరగమన. సామవేదంలో పుట్టిన సంగీతం లాంటి నడక కలవాడ. యూ హ్యావ్ ఎ మ్యూజికల్ వాక్ అన్నాడు ఆయన. సో ఇక్కడ ఏంటంటే, మనము దేన్నైతే మనం ప్రొఫెషనల్గా తీసుకుంటాం దాంట్లో దైవత్వాన్ని చూడాలి, దాన్నే ఎంజాయ్ చేయాలి. ఇది అందరికీ తెలిసిన విషయం. కానీ ఈ రోజుల్లో, ఎస్పెషల్లీ మోడర్న్ వరల్డ్లో, మనకు నచ్చిన ప్రొఫెషన్ గనక తీసుకుంటే మనకు 5,000 నోట్లకు భక్తి ఉండదు. మరి ఎలా? మన ప్యాషన్, ఇన్నర్ ప్యాషన్, ఇన్నేట్ ప్యాషన్ వేరే ఉంటుంది. సొసైటీ యొక్క ఫోర్స్తో, ట్రెండింగ్ సొసైటీకి అనుకూలంగా వేరే ప్రొఫెషన్ మనం తీసుకుంటాం. దానివల్ల స్ట్రెస్ అవుతాం. వీఆర్ స్ట్రెస్డ్ అవుట్ బికాస్ వీఆర్ ఇన్ టు సమ్ ప్రొఫెషన్ which is forced by the trending society. It's not your innate passion, but still you have to do it. చాలా ఒక 10% కూడా కాదనుకుంటా, ఒక 2% వ్యక్తులకి వాళ్ళు దేన్ని ఎంజాయ్ చేస్తారో దాన్ని ప్రొఫెషన్గా మార్చుకునేటువంటి వెసులుబాటు, అవకాశం, పాసిబిలిటీ ఉంటుంది. అందరికీ ఉండదు. మరి అలాంటప్పుడు మనం స్ట్రెస్ నుంచి బయటికి రావడానికి మనం ఏంటి? మనకు నచ్చిన, మన మనసు దేని వైపు ఎక్కడైతే ఆనందంగా ఉంటుందో ఆ ప్రొఫెషన్ని కంటిన్యూ చేయాలి. అంటే డబ్బు సంపాదన ఒకటి, అస్తిత్వం కోసం, ఈ సొసైటీలో మనం ఏంటంటే సర్వైవ్ అవ్వడం కోసం ఒకటి, ఇది ఒకటి తప్పదు. దాంట్లో మన స్ట్రెస్ అంతా రిలీజ్ అవుతుంది. దాంట్లో నిజమైన మనం బయటకు వస్తాం. యోగ కర్మసు కౌశలం. యోగం అంటే కలయిక, ఇంటిగ్రేషన్ ఆఫ్ యువర్ ఎమోషన్, ఇంటిగ్రేషన్ ఆఫ్ యువర్ ఎమోషన్, యువర్ కోర్ ఆఫ్ బీయింగ్ విత్ ద ఫిజికల్ వర్క్ యు ఆర్ డూయింగ్. ఆ ఇంటిగ్రేషన్నే యోగా అన్నప్పుడు అక్కడ కర్మసు కౌశలం. దాంట్లోంచి నిజమైన నువ్వు బయటకు వస్తావు. కౌశలం అంటే నిజమైన నీ నైపుణ్యాలు, స్కిల్ బయటకు వస్తావు. దానిని సొసైటీకి ఇచ్చినప్పుడు ఆ సొసైటీని నువ్వు ప్రభావితం చేస్తావు. ఇక మనం డబ్బు సంపాదనకి, సర్వైవల్కి అది వేరు, ఇది వేరు. కాబట్టి వన్ షుడ్ బి యాక్టివ్ ఇన్ బోత్ వేస్. ఒకటి నువ్వేమో సర్వైవల్ కోసం చేస్తున్నావు, ఇంకోటి నిజమైన నిన్ను ఈ ప్రపంచానికి, సమాజానికి ప్రజెంట్ చేయడానికి చేస్తున్నాను. నేను మీకు ఎగ్జాంపుల్ చెప్తాను. ఒక ఆయన మా మిత్రుడు, మంచి ఆర్టిస్ట్, మంచి మ్యూజిషియన్ కూడా.
మామూలు మ్యూజిషియన్ కాదు, కోర్ అన్నమాట. మ్యూజిక్ కోర్ని టచ్ చేశాడు, పెయింటింగ్స్లో కూడా పెయింటింగ్ యొక్క కోర్ని టచ్ చేశాడు. బట్ ఆయన దాన్నే ప్రొఫెషన్గా మార్చుకున్నాడు. బట్ ఈ కుడెంట్ సక్సీడ్ ఫినాన్షియల్లీ. ఎన్నో కష్టాలు కోర్చుకుంటాడు. చూడండి, డబ్బు లేనప్పుడు ఇంకా ఎన్ని రకాల కష్టాలు ఉంటాయి మనుషులకు. అన్నిటినీ భరిస్తాడు. కానీ ఆయన పెయింటింగ్ వేస్తున్నప్పుడు, ఆయన పాడుతున్నప్పుడు ఒక స్వర్గం ఆయన నుంచి బయటకు వస్తుంది, ఒక ఆనందాల స్వర్గం. ఆ కష్టాలన్నీ మర్చిపోతాడు. దాని నుంచి మనం అక్కడ -+2 ఉన్నాయి. ఒకటి, మన ప్యాషన్ని ప్రొఫెషన్ తీసుకునే వెసులుబాటు అన్నిసార్లు ఉండకపోవచ్చు. కాబట్టి జాగ్రత్తగా మనం ఒక 8 hours వర్క్ పెట్టాలి. అక్కడ స్ట్రెస్ తప్పకుండా ఉంటుంది. కానీ మిగతా సమయాన్ని మన కోర్ కోసం పెట్టినప్పుడు నిజంగా మనలోంచి ఒక ఆనందం బయటకు వస్తుంది. ఆనందాన్ని ప్రపంచానికి పంచుతాం, మనం ఆనందంగా ఉంటాం. అదే దైవత్వం అని నేను చెప్పట్లేదు. సామజవరగమ, సామవేదంలోంచి పుట్టిన సంగీతం యొక్క శ్రేష్టమైన రాగాల నడక కలవాడ అని మహానుభావుడు త్యాగరాజస్వామి రాముడిలో సంగీతాన్ని దర్శించాడు. ఆయన తన ఇష్టదైవం. సో కాబట్టి మేక్ యువర్ ప్యాషన్ a divine and touch and enjoy the life. For more such videos, please like, share and subscribe.